బడి పిల్లల కోసం చాలా సౌకర్యాలు కల్పిస్తుంటాయి ప్రభుత్వాలు. అందులో బస్ పాస్ కూడా ఒకటి. తక్కువ ధరకే బస్ పాసులు ఇచ్చి పిల్లలు దూరానున్న బళ్ళల్లో చదువుకునేటట్టు చేస్తుంటారు. కానీ కొందరు ఆర్టీసీ డ్రైవర్ అన్నలు ఉంటారోలా బడి పిల్లలను అసలుకే ఎక్కించుకోరు. బస్సులను ఆపకుండా పోనిస్తుంటారు. మళ్ళీ ఇంకో బస్సు సుతం ఉండదు, జర్రాగా ఎక్కిపోదామంటే. అగో అసంటి సమస్య వచ్చింది గిడ బడి పిల్లలకు. మరి అలా తక్లీఫ్ ఏంటిదో, పరిష్కారం కోసం పిల్లలు ఏం చేసిండ్రో అడుచుకుందాం పాండ్రి. చూస్తున్నారు కదా, విద్యార్థి బస్సు రావాలి అనుకుంటా ఎట్లా నినాదాలు చేస్తున్నారో పిల్లలంతా. విద్యార్థి బస్సు రావాలంటే ఇంకేంటిదో అనుకునేరు. బడికి ఓనికి బస్సు సౌకర్యం కోరుతున్నారు ఈ బాలలంతా. కర్నూలు జిల్లా అదోని మండలంలో ఉన్న ఆరేకల్లు సరకారు బల్లె చదువుతున్నారు ఈ పిల్లలంతా. కానీ వీళ్ళది ఈ ఊరు కాదు, దినాం పెద్ద పెండేకల్లు ఊరు నుంచి చదువుకునే తందుకు వస్తున్నారు. దినాం ఆ నుంచి ఆరేకల్లు సరకారు బడికి రావాలంటే తేర్నేకల్లు కించొచ్చే ఆర్టీసీ బస్సు ఎక్కాలనట. మరి ఎక్కంది ఎట్లత్తరు, ఎక్కాలి కదా అని అంటే డ్రైవర్ అన్నకు ఏమనిపిస్తున్నదో గాని పిల్లలు కనబడంగానే చూసి చూడనట్టు పోతున్నాడట. ఇక అటెంక కర్నూలు బస్సు కూడా ఉన్నదట గాని అది ఆన్ నుంచి వచ్చేటప్పుడే కూసోను నిలుసోను సందు లేకుండా నిండేస్తున్నదట. అట్లా ఉట్లా దినం బడికి లేట్ అయితాందట, హాజరుపడే టైం దాటిపోతాందట. అందుకే చూసి విసుగు చెంది ఇవాళ ఇట్లా రోడ్డెక్కి అట్టకాడులు పట్టుకొని నిరసన చేసిండ్రు పిల్లలంతా కలిసి. చదువుల మంత్రి లోకేష్ సారు బస్సు సౌకర్యం కల్పియాలని కోరుతున్నారు. అంతేకాదు పెద్ద పెండేకెళ్ళికెంచి దినం ఆరేకల్లు అదోనిపట్నం బడుల కాలేజీలలో చదువుకునేందుకు పోయే పిల్లలు సుతం బస్సులు సరిపోను లేక చాలా తక్లీఫ్లు తీస్తున్నారట. మరిగా ఈ ముచ్చట చదువుల మంత్రి లోకేష్ సారు దృష్టిలో పడి పిల్లల తిప్పలకు శుభం కాడు వడాలని కోరుకుంటా ఈ బాధ్యతను మన జోర్దార్ వార్తలు చూసే ప్రేక్షక దేవుళ్లకు అప్పగిస్తున్నాం. మరి మంచి పనిలో తలోషేయి వెయ్యాలని ఆశిస్తున్నాం. సరేనా మరి?